పండగ అంటే హ్యాపీనెస్, హ్యాపీనెస్ అంటే అన్విత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అన్విత ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్. అట్ అన్విత ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్. అదిగో మకర జ్యోతి, అదిగో మకర జ్యోతి. ఎస్, ఆ విజువల్స్ చూస్తున్నారు 3 సార్లు రైట్ సెకండ్ల పాటే వెలిగింది. ఆ మకర జ్యోతి దర్శనం పూర్తయింది. మీరు ఎవరైనా మకర జ్యోతిని చూసినట్టయితే సో పీసార్ ఇఫ్ రికార్డెడ్ మళ్ళీ ప్లే చేయండి. సో ఆ మకర జ్యోతికి సంబంధించి కొన్ని సెకండ్ల పాటుగా కనిపించే ఆ జ్యోతి అలా వెలిగి వెళ్ళిపోయింది. సో మళ్ళీ ఆ మకర జ్యోతికి సంబంధించి ఆ దర్శనానికి సంబంధించి ఎస్ ఇదిగో ఆ విజువల్ మకర జ్యోతి మళ్ళీ వస్తోంది. కొన్ని సెకండ్ల పాటే ఉండేటువంటి ఆ మకర జ్యోతి ఆ విజువల్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా. సో చాలామంది దీనికోసమే ఇంతసేపు పాటుగా ఎదురు చూశారు. కొన్ని సెకండ్ల పాటే వచ్చి 3 సార్లు అలా వచ్చి వెళ్తూ ఉంటుంది. సో 2 సార్లు పూర్తయింది, మరోసారి రాబోతోంది. సో ఎవరైనా చూడని వారు ఉంటే ఆ స్వామివారి పవిత్రమైనటువంటి ఘట్టాన్ని ఈ మకర జ్యోతిని మీరు దర్శిస్తూ ఉన్నారు. మరోసారి రాబోతోంది. ఇప్పటికే 2 సార్లు పూర్తయింది. ఎస్, 3వసారి మకర జ్యోతి మళ్ళీ వెలిగింది. పవిత్రంగా మణికంఠుడు ఈ మకర జ్యోతి రూపంలో తమ భక్తుల్ని ఆశీర్వదించడానికి, ఆశీస్సులు అందించడానికి, ధైర్యంగా ఉండని చెప్పడానికి ఆ మకర జ్యోతిని వెలిగించాడు. సో 3 సార్లు మకర జ్యోతి వెలిగింది. మకర జ్యోతికి సంబంధించినటువంటి ఆ అద్భుతమైన దృశ్యాన్ని ఆర్టీవీ మీకు చూపించింది. చూడండి, ఆ మకర జ్యోతిని చూస్తూ అంతా ఎటువంటి నినాదాలు చేస్తున్నారు, ఎంతటి భక్తి పారవశ్యంలో శబరిమల ఆలయం మునిగి తేలిందో మీకు ఆర్టీవీ చూపిస్తోంది. సో స్వామివారు శబరిమల రూపంలో ఆ మణికంఠుడు శబరిమల రైట్. చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో ఆర్టీవీ లైవ్లో సుమారుగా 10,000 మందికి పై చిలుకు చూస్తున్నారు. ఆ మకర జ్యోతి మీకు చూపిస్తున్నాము. సో మీలో ఎవరైనా చూడని వారు ఉంటే ఆ మకర జ్యోతిని దర్శించుకోండి. సో స్వామివారి మకర జ్యోతి ఆర్టీవీ చూపిస్తోంది. కొన్ని సెకండ్ల పాటే ఇలా ఉండి వెళ్ళిపోయేటువంటి ఆ మకర జ్యోతి ఆ లైవ్ విజువల్స్ని మీరు చూస్తున్నారు. సో ఈ పవిత్రమైనటువంటి ఘట్టం పూర్తయింది, అలంకరణ పూర్తయి హారతి ఇచ్చేటువంటి ఎగ్జాక్ట్ ఆ ఒక్క క్షణంలోనే, హారతి ఇచ్చే క్షణంలోనే మకర జ్యోతి అలా వెలుగుతుంది. పొన్నం బలమేడులో వెలిగేటువంటి మకర జ్యోతి ఇదే. ఎక్స్క్లూజివ్ విజువల్స్లో చూస్తున్నటువంటి అందరికి కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ మకర జ్యోతిని చూడడంతో మీకేమనిపించింది, ఈ మకర జ్యోతి చూడగానే మీరేం కోరుకున్నారో కామెంట్ చేయండి. సో ఒకసారి శబరిమల ఆలయంలో ఎటువంటి నినాదాలు మార్మోగిపోతున్నాయి ఆ విజువల్ చూద్దాం. സ്വസ്ഥത കണ്ടെത്തിയപ്പോൾ തൊട്ടടുത്ത മലയിൽ ഹിഡുംബൻ സ്വാമി താപസനായി. മോക്ഷപ്രാപ്തിയുടെ വഴികൾ തിരുവണ്ണാമലയിലിരുന്ന് രമണ മഹർഷി എണ്ണിപ്പറഞ്ഞു. വർക്കലയിൽ ശാരദാമഠം സ്ഥാപിച്ച ശ്രീനാരായണ ഗുരു ആ കുന്നിനെ ശിവഗിരിയാക്കി മാറ്റി. മലകയറ്റം തിരിച്ചറിവിൻ്റെ സഞ്ചാരമാണ്. മലകൾ ഊർജസ്ഥാനങ്ങളാണ്. పొన్నం బలమేడు పై మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. ఆ విజువల్ చూస్తున్నారు, ఎంతటి భక్త పరవశ్యంలో అక్కడి ఆలయ ప్రాంగణం మొత్తం మారుమోగిపోయిన చూస్తున్నాం. మళ్ళీ ఏడాది ఈ మకర జ్యోతి దర్శనానికి మళ్ళీ ఎగ్జాక్ట్గా ఏడాది సమయం. మళ్ళీ జనవరి 14న ఇదే సమయానికి మకర జ్యోతి దర్శనం ఇచ్చే అవకాశం ఉంది. ప్రతి ఏడాదికోసారి మకర జ్యోతి దర్శనం ఇవ్వబోతోంది. ప్రతి ఏడాదికి ఒకసారి ఈ మకర జ్యోతి దర్శనం ఇవ్వబోతోంది. ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టుగా 6:44 సమయానికి మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. సో చాలామంది ఉత్కంఠగా ఎదురు చూశారు. ఆర్టీవీ లైవ్ని చాలామంది చూస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. మీ అందరి భక్తి లేదా మీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఆ స్వామివారు మీకు అందించాలని ప్రార్థిద్దాం. సో ప్రజెంట్ విజువల్లో చూస్తున్నాం ఎంతటి స్థాయిలో ఆ ఆలయం మొత్తం కూడా జన సంద్రోహంతో స్వామివారి భక్తులతో నిండిపోయిందనేది. సో విజువల్లో చూస్తూ ఉంటే
ఆ అద్భుతమైనటువంటి మకర జ్యోతిని చూడడానికి ఎంతమంది చేరుకుని అర్థమవుతుంది. సో మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు. కృష్ణమోహన్, సో మకర జ్యోతి దర్శనం పూర్తయింది. కొన్ని సెకండ్ల పాటుగా 3 సార్లు భక్తులకి దర్శనం ఇచ్చేటువంటి మకర జ్యోతి అద్భుతమైనటువంటి పవిత్రమైన ఘట్టం పూర్తయింది. సో దీనిపై ఎటువంటి నమ్మకాలు ఉంటాయి, భక్తుల్లో ఎటువంటి ఆలోచన ఉంటుంది, ఈ మకర జ్యోతి దర్శించిన వారిలో భక్తుల రియాక్షన్ ఏంటి? మనోజ్ సరే ఒక్క నిమిషం మనోజ్ జస్ట్ ప్లీజ్ కంటిన్యూ. మనోజ్ బేసిక్ గా మకర జ్యోతి దర్శనం అనేది అయ్యప్ప స్వామి మాలధారణ చేసుకున్న ప్రతి భక్తుడు కూడా తన జీవిత కాలంలో ఒక్కసారైనా అయ్యప్ప కొండ మీద అంటే శబరిమల కొండ మీద జరిగే ఈ మకర జ్యోతిని చూడాలనేది ప్రతి ఒక్కరూ భావిస్తారు. అందుకే ఈ మధ్యకాలంలో అయ్యప్ప స్వామికి అంటే శబరిమలకు వెళ్తున్న భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి. మామూలుగా ఇప్పుడు వరకు అంటే మనం ఈ సీజన్ లో కానీ మనం కానీ చూసుకుంటే ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు, దాదాపుగా 70-80 వేల మంది భక్తులు, 1,00,000-1,50,000 దాటిన భక్తులు ఒక రోజుకి. అక్కడ ఏర్పాట్ల విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి మనం చూసాం. వరుసగా మనకు వస్తున్న కథనాలు కావచ్చు, చాలా ఇష్యూస్ ని. అటువంటి పరిస్థితుల్లో అందులో ప్రత్యేకంగా ఈరోజు ప్రతి సంవత్సరం జనవరి 14వ తారీఖున మకర జ్యోతి కనబడుతుంది అనేది వస్తున్న ఆనవాయితీ. అది కోట్లాది మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు ఆ నమ్మకంతో వస్తారు. బేసిక్ గా ఈ రోజు దాదాపుగా 3 లక్షల మంది పైగా భక్తులు శబరిమలకి చేరుకున్నారు అనే ఒక అంచనా కనబడుతుంది. కేవలం శబరిమలలో ఈ సాయంత్రం పూట వచ్చే ఈ మకర జ్యోతి దర్శనానికి, ఈ మకర జ్యోతి వెలుగుని చూడటానికి, ఆ జ్యోతిని చూడటానికి ఈరోజు వేలాది మందిగా మనం చూస్తుంటే దాదాపుగా 3 లక్షలు దాకా పైన ఉంటారు అనేది ఒక సమాచారం అందుతుంది. బహుశా మనం ప్రాక్టికల్ గా చెప్పలేము కానీ, బట్ దాదాపుగా గణాంకాలు కానీ లెక్కలు కానీ చూసుకుంటే దాదాపు 1.5 లక్ష మంది పైన కొండ మీదకి భక్తులు చేరుకున్నారు అనేది. మామూలుగా శబరిమల యాత్ర మనం కానీ చూసుకుంటే ప్రతి భక్తుడు దాదాపుగా 42 రోజులు మాల వేసుకోవడం, ఆ మాల ధారణ తర్వాత స్వామివారి దర్శనాన్ని చేసుకున్న తర్వాత మాల విసర్జన చేయడం, ఇవన్నీ కూడా రెగ్యులర్ గా జరిగే పరిస్థితి. ఇది బేసిక్ గా దీనికంటే జూన్ అంటే జనవరి జ్యోతి దర్శనం కంటే ముందే చాలా మంది భక్తులు మాలకి వేస్తుంటారు. అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని తిరిగి వచ్చే ప్రయత్నం చేస్తుంటారు. కొన్ని లక్షల మంది దాదాపుగా 3 నెలల పాటు శబరిమల, కేరళలోని శబరిమల క్షేత్రం అయ్యప్ప భక్తులతో కిటకిటలాడే పరిస్థితి మనం రెగ్యులర్ గా చూస్తుంటాం. ప్రతి సంవత్సరం కూడా చాలా మంది భక్తులు ప్రతి ఏటా ఆ స్వామి దర్శనం చేసుకునే దానికి నియమ నిబద్ధతలతో మాల వేసుకొని మాలధారణ వేసుకోవడం, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం, స్వామి దర్శనం చేసుకోవడం వచ్చే పరిస్థితి. అయితే ఈ రోజు 14వ తారీఖు జరిగే జ్యోతి దర్శనానికి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.